మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి చెలరేగుతుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జాగ్రత్త, రాజగోపాల్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ప్రజలే నీపై రాళ్ల దాడి చేస్తారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సంస్థాన్ నారాయణపూర్ మండల కాంగ్రెస్ నాయకులు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి తెచ్చిన నిధులను తానే తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. అధికారుల బదిలీల డబ్బులు తీసుకున్న హీన చరిత్ర ప్రభాకర్ రెడ్డిదేనని వారు ఆరోపించారు. 10 ఏళ్లు అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయలేని ప్రభాకర్ రెడ్డి ఈరోజు రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజలే ఎదురు తిరుగుతారని మండల నాయకులు స్పష్టం చేశారు. రాజీనామాతో వచ్చిన నిధులతో మునుగోడు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని కొనియాడారు. కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకుని కాలుష్యం మోపిన ప్రభాకర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరెంటోతు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మండల నాయకులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కంకనాలగూడు గ్రామంలో సందర్శించి మన ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేసిండు. ఆయనకు రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకు లేదంటే, నీకు మునుగోడు ప్రజలు ఒక టర్ము ప్లస్ ఒక 1 ఇయర్ లాస్ట్ టైము అవకాశం ఇచ్చిర్రు. నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రాజన్న రాజీనామా చేస్తే వచ్చిన నిధులు 560 కోట్లను నువ్వు చెప్తావు కదా, అది రాజన్న రాజీనామా చేస్తే వచ్చింది. అప్పుడు రాజన్న రాజీనామాతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలందరూ మునుగోడులో కలియదిరుగుతూ ఏంది ఇంత వరస్ట్గా ఉంది మునుగోడు ప్రజల జీవితం ఏంది, ఈయన ఒక టర్మ్ ఇదివరకు ఇస్తే ఏం చేసింది, ఇది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ పెద్ద పెద్ద నాయకులందరూ చూసి ఈయనతోటి ప్రభాకర్ రెడ్డితోటి అయితే లేదు, ఇది మనమే ఒక దగ్గరుండి ఒక ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి వాళ్ళ 560 కోట్లు ఈయన రాజీనామా త్రూ చేసింది. ఏమనంటే ఈరోజు మంత్రిని రాణిస్తలేడు, ఎంపీలు రాణిస్తలేడు అని ఇంకో మాట చెప్పినావు నువ్వు. నేనేమంటున్నా అంటే, మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి రానవసరం లేదు, సందర్శించిన అవసరం లేదు. మనకు డెవలప్మెంట్ నిధులు ఇస్తే సరిపోతుంది. ఆ డెవలప్మెంట్ నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఏం చేయాలో ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలుసు. ఇప్పటి వరకు గడిచినది 20 నెలలే, నువ్వు చెప్పేది 1 సంవత్సరంలో తెచ్చిన అంటున్నావు. ఇంకా మాకు చాలా టైం బాకీ ఉంది. ఇంకా 40 నెలల్లో ఏం చేయాలనే విజన్ ఉంది. నేను నీ దగ్గర నీతో కలిసి ప్రయాణం కూడా చేసిన నేను లాస్ట్ ఒక 3-4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్లో నీ విజన్ ఏందో తెలుసు, ఈనాడు రాజన్న చేసే విజన్ ఏందో తెలుసు. నీ ప్రయాణంలో నేను చాలా చూసినా, నేను కొన్ని విషయాలు ఇంకా బాహాటంగా చెప్తే నీ పక్కపోటి ఇప్పుడు ఉన్నోడు కూడా నేను దేకడు. అంత విషయం దాకా పోకుండా మీరు మళ్ళొక్కసారి ఇలాంటి విమర్శనాత్మక విశ్లేషణలు ఏమైనా చేస్తే మీకు కూడా మరొకసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటే, ఇప్పుడు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడని నువ్వే చెప్తున్నావు. నువ్వు మొత్తం కలిస్తే 6 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా లేవు. ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయినోడు 7th ఫెయిల్ అయినోడు చెప్పినట్టుంది. ఇంజనీరింగ్ పాస్ అయినోడు 7th ఫెయిల్ అయినోడు చెప్తే ఏం యూజ్? అర్థం చేసుకో. సార్ విజన్ ఒక దూరంగా మునుగోడుని ఎట్లా ఇరిగేషన్లో కానీ, రోడ్స్లో కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానంలో కానీ, ఏ విధానంలో కానీ ఎట్లా డెవలప్ చేయాలనే విధానంలో ఆయన చాలా సుదూరంగా ఆలోచిస్తున్నాడు. ఇంకా కూడా 40 నెలల టైంలో ఎంతవరకు డెవలప్ చేయాలనే ఆలోచన మీద ఉన్నాడు. మీరు ఏదో నిన్న మొన్న ఒక ఆయన పొట్టాయన వచ్చి ఏదో చెవాకులు వేలిండు అని చెప్పేసి నువ్వు ఆయన ఆడేదో గుంట కింద నక్కలాగా లెక్కన ఎప్పుడు రాజీనామా చేస్తాడని ఎదురు చూస్తుంటే నువ్వు వానికి వకాల్తా పుచ్చుకొని నువ్వు మాట్లాడము, నువ్వు ఇన్నేళ్ళు చేసిన ఎమ్మెల్యే అయ్యండి మూతిమతి నడిచిపోయినట్టుగా ఏంటి ఆ సోయి లేని మాటలు నువ్వు మాట్లాడుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యేని సోయి లేదనడం కూడా ఏ రకంగా కూడా భావ్యం కాదు. మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎట్లాగూ బీఆర్ఎస్ మీ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ హయాంలో ఉన్న కేసీఆర్ గారు ఎట్లాగూ ఫామ్ హౌస్లో రెస్ట్ ఎట్లా తీసుకుంటుండో నువ్వు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. లాస్ట్ 1 ఇయర్లో వచ్చి చూదువు, అప్పట్లో డెవలప్మెంట్ ఎట్లుంటుంది ఏంది అని చూసినాక ఆ తర్వాత నువ్వేమన్నా సూచనలు సలహాలు ఇవ్వాలంటే అప్పుడు ఇద్దు. కాదు, నీకు సూచన సలహాలు ఇవ్వాలని ఉంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, వచ్చి మీరు కూడా వినతి పత్రం సమర్పించుకోవచ్చు. మా రాజన్న పెద్ద హృదయం ఉన్న నాయకుడే, ఎవ్వరు వచ్చినా సరే సలహాలు సూచనలు తీసుకుంటాడు. ఆయన విజన్తో ఆయన పనిచేస్తాడు. నేను అనేది ఏంటంటే, ఇకనైనా సరే నీ పక్కపోటున్న వాళ్ళనైనా ఫస్ట్ కాపాడుకో. నీ ఓర్వలేని తరంతో ఈయన ఎప్పుడు రాజీనామా చేస్తే నేనేమన్నా ముందుకు వస్తామని చూడడం బంద్ చేసి ఇప్పటి నుంచి అయినా సరే ఇలాంటి విమర్శ చేయకూడదని చెప్పి అందరి సమక్షంలో సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ